ఫ్రెండ్స్, ఈవేళ చెకోడీల కోసం వాము, తెల్ల జీలకర్ర, బియ్యపిండి, పుట్నాలు, సాల్ట్ మొత్తం వేసి పక్కన పెట్టేసి మిక్స్ చేసి పిండిని రెడీ చేసేసుకొని వీడియో స్కిప్ అయింది. పెసరపప్పుని బాగా నానబెట్టుకొని ఉంచుకొని పక్కన తీసేసా. చూడండి, ఇలాగా పెసరపప్పుని ఇలా ఇలా మనము స్టిప్ చేసుకొని బాగా ఇలా చెక్కలు చేతితోనే ఇలాగ తీసేసేయాలి. సింపుల్గానే చేయొచ్చు, పిల్లలు కూడా చేసేస్తారు అంత ఈజీగా. చూడండి, చేసి పక్కన పెట్టేసేయాలి. మొత్తాన్ని ఇలానే చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి ఆల్రెడీ రెడీ చేసేసా. పై మీద ఆయిల్ పెట్టేసాను. మొత్తం రెడీ చేసేసుకునే లోపు ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇలా మొత్తం ఇలా రెడీ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసా. సింపుల్గా కొన్ని కానీ ఇలాగే చేసేసుకోవచ్చు. చూడండి, డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసి ఉంచుకున్నా కదా, మొత్తాన్ని వేసేస్తా. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా వేగిన తర్వాతనే మనము కదపాలి. ఒక సైడ్ బాగా వేగిపోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత రివర్స్ చేసేసేయాలి. బాగా వేగిపోతాయి. ఒక సైడ్ తిప్పుకున్నాం కదా, ఇంకొక సైడ్ వేగిపోతాయి. వేసుకున్న తర్వాత బాగా ఇలాగా చూడండి, ఇలా వేడైపోయిన తర్వాత తీసేయడమే. ఎంత సింపుల్గానే అయిపోతాయి. మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటాయి. మొత్తం ఇలా తీసేసి ప్లేట్లోకి తీసేసుకొని చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి. టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.